హలో అండి. ఒకసారి ఈ వీడియో చూడండి. ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారంటే, యాక్చువల్‌గా ఏం జరిగిందంటే, మా ఊర్లో రికార్డ్ డ్యాన్స్ వేయడానికి వేరే వాళ్ళు వచ్చారు ఫ్యామిలీతో పాటు. వాళ్ళు రికార్డ్ డ్యాన్స్ వేస్తా ఉంటే, వీళ్ళు ఇక్కడ డ్యాన్స్ ఏస్తున్నారు కదా! వీళ్ళు మా ఊరికి బతుకు తెరువు కోసం వచ్చారు. అంటే ఒక పని మీద వచ్చారు. వచ్చి వాళ్ళు ఏదో కొద్దిగా తాగున్నారు. తాగున్నప్పుడు ఏందంటే, అక్కడ రికార్డ్ డాన్స్ ఏస్తున్నారు కదా! అదే పాటకి పక్కనే వీళ్ళు డాన్స్ ఏస్తున్నారు. ఎవరైతే రికార్డ్ డాన్స్ ఏస్తారో వాళ్ళందరినీ చూడడం ఆపేసి వీళ్ళిద్దరిని చూస్తారు. ఎందుకంటే నిజంగా వాళ్ళు ఏది నేర్చుకుందేం కాదు. ఆ డాన్స్ అనేది అలా ఎయ్యాలా, ఆ పాటకి ఈ స్టెప్ ఇలా వేయాలా అని నేర్చుకుందేం లేదు. స్వతంత్రంగా వాళ్ళ ఊహకి వాళ్ళకి వచ్చింది ఏస్తున్నారు. నిజంగా వాళ్ళు అక్కడ వచ్చే పాటకి, వీళ్ళేసే డాన్స్‌కి, ఆ స్టెప్పులకి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది. ప్రతి ఒక్కరూ వీళ్ళనే చూస్తున్నారు. నిజంగా ఎంత బాగేస్తున్నారంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. చాలామంది డబ్బు సంపాదించాలి, కోట్లు కోట్లు సంపాదించాలని చెప్పి ఎంతో ఉంటారు కదా! వీళ్ళకి అదేం ఉండదు. ఈరోజు సంపాదించామా, ఈరోజు తిన్నామా, ఈరోజు తాగామా, ఈరోజు ఎంజాయ్‌గా ఉన్నామా అదొక్కటే ఆలోచిస్తారు. చాలామంది రేపటి గురించి ఆలోచించి అసలు జీవితంలో ఎంజాయ్ అనేది లేకుండా వాళ్ళ జీవితం అంతా గడిపేస్తా ఉంటారు. వీళ్ళు చూడండి, వీళ్ళు ఏం ఉండదండి. మా ఊర్లోకి వీళ్ళు పెద్దగా ఏం పనులు కూడా చేయరు. ఆ చెరువులు, చేపలు పట్టుకోవడాలు, తాంబేళ్ళు అలాంటివి పట్టుకోవడాలు, అవి వండుకొని తినడాలు, వాళ్ళకేదన్నా అన్నం కావాల్సొస్తే ఊర్లోకొచ్చి 10 మంది ఇళ్ళ దగ్గరికొచ్చి అన్నం అడుక్కోవడం, ఆ అన్నం తినడము. నిజంగా వాళ్ళ పిల్లలుంటారు. నిజంగా ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారంటే వాళ్ళ పిల్లలు, మన పిల్లలు ఉంటారు ఎందుకు, వాళ్ళకి బూస్ట్ ఇస్తాం, కాంప్లెయిన్ ఇస్తాం, మంచి మంచి ఫుడ్ పెడతాము, రిచ్‌గా చూసుకుంటాం. ఏమో రోజు మార్చి రోజు ఏదో ఒక జబ్బు వస్తారంటే మన పిల్లలకి, వాళ్ళకి ఒంటి మీద సరిగ్గా బట్టలు ఆ పిల్లలకి నిజంగా మళ్ళీ ఎప్పుడు చూసినా ఎండ, గాలి, వాన అని తిరుగుతూ ఉంటారు. అయినా కూడా వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్ అలాంటిది. ఎవరిని మోసం చేయరు, ఎవరిని ఇబ్బంది పెట్టరు, ఎవరిని ఒక మాట అనరు. దేవుడనేవాడు వాళ్ళని సక్రమంగా ఎందుకు చూస్తాడంటే, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి, ఎవరి మీద ఆశపడకుండా వాళ్ళ కష్టంతో బతుకుతున్నారు కాబట్టి, దేవుడు వాళ్ళని హ్యాపీగా చూస్తున్నాడు. మనమేంది ఎప్పుడు చూసినా వాళ్ళని ముంచాలా, వీళ్ళని ముంచాలా, వాళ్ళని ఎవరినో ఇబ్బంది పెడితే మనం బాగుపడతాం. కుళ్ళు పొద్దుదలతో మనం పని చేసుకుంటున్నాం కాబట్టి మన బతుకులు ఇలా తెల్లారుతున్నాయి. నిజంగా ఎంత హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారో చూడండి. సూపర్‌గా చేస్తున్నారు తెలుసా! అక్కడ రికార్డ్ డాన్స్ చేస్తుంటే వాళ్ళ చూడడం ఆపేసి వీళ్ళ చూడడం స్టార్ట్ చేశారు. నిజంగా ఎంత బాగుందో చూడండి. పర్ఫెక్ట్‌గా అక్కడ వచ్చే పాటకి, ఆ మైక్‌లో వచ్చే పాటకి, వీళ్ళేసే స్టెప్స్‌కి చూడండి. వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరూ ఎంత బాగా ఏస్తున్నారంటే నిజంగా నవ్వి నవ్వి చచ్చిపోయాను నేనైతే. తాగున్నారు, ఇద్దరు తాగేస్తున్నారు, ఫుల్‌గా ఏస్తా ఉన్నారు. చాలా అంటే చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ అవ్వండి. సూపర్‌గా వేశారు డాన్స్.